ఎట్లుంది లైఫ్, ఎట్లుంది జీవితం, ఎట్లుంది మీ రాజకీయ జీవితం? చాలా ప్రశాంతంగా కూడా మేడం. రాజకీయాలకు రావాలని చెప్పేసి 2014 నుంచే నిర్ణయించుకున్నాను. ఓకే. అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్లో పార్టీలకు రావడం జరిగింది. వచ్చి బంగారు తెలంగాణ అని చెప్పేసి ఏదైతే ఉందో నిజంగా ఇవాళ చెప్పాలంటే బంగారు తెలంగాణ సాధించడం ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించాక పల్లెలు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణలో పల్లెలను చూడాలనుకుంటో పట్టణాల్లాగా ఈరోజు ఎక్కడ లేని విధంగా పల్లెలు పట్టణాన్ని తలపిస్తున్నాయి. అదేవిధంగా ముందుకొచ్చి నేను గిట్ట మా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. రాజకీయంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్గా పోటీ చేసినాను. భారీ మెజార్టీతో 670 ఓట్ల మెజార్టీతో మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి ఊరు కోసం 6 నెలలు కష్టపడుతూ ఊరిని నేను సర్పంచ్ కాకముందుకు నేను సర్పంచ్ అయ్యే 5 ఇయర్స్లో ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఒక ప్రణాళికబద్ధంగా ఊరిని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ మా ఎమ్మెల్యే గారు చెరుమర్తి లింగయ్య గారు ఆయన సహకారంతో మా జిల్లా మంత్రివర్యులు కుందగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈరోజు మా ఎల్లంకిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆర్షనల్ కృషి చేస్తూ ఈరోజు చూస్తున్నట్టయితే కనీసం ఎల్లంకిలో సీసీ రోడ్ అనేది తెలంగాణ రాకముందుకు లేదా ఇదివరకు ఒక 300-400 మీటర్లు ఉంటే ఈ రోజు నేను వచ్చాక 4800 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3000 మీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, మన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక కనీసం సుమారు 2 కోట్ల విలువైన అమౌంట్ వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతోనే మరి నేను ఊరికి సర్పంచ్ అయినాక ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతోనే మా తల్లిదండ్రుల ఆశీస్సులతోనే మరి గ్రామ పంచాయతీ మా తాతగారు అయినటువంటి ఎడ్ల వెంకటరెడ్డి మా నాన్నమ్మ గారు ఎడ్ల పార్వతమ్మ గారి ఆశీస్సులతో వాళ్ళ పేరు మీద ఊరికి ఏదన్నా శాశ్వతంగా ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఒక సుమారు 75 లక్షల నుంచి సుమారు అమౌంట్ వెచ్చించి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు అందరి సహకారంతోనే మంచిగా మొత్తం అంతా చేసుకుంటూ వచ్చారు. అసలు మీరు మొట్టమొదట ఇక్కడ గ్రామ ఈ బాధ్యతని స్వీకరిస్తున్నా అన్నప్పుడు సమస్యలు ఏమున్నాయని ముందు చూసుకుంటాం. అవును మేడం. ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు చెప్పండి. ఇది సమస్యలు అనేది నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినాయి కాబట్టి నాకు ఊరు ఏంది ఎలాగా అని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. దీన్ని ఏ విధంగా అయితే మనం ఒక పక్కా ప్లాన్ గా మనం చేసుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే ఎలా చేస్తే ముందు తరాలు ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్న ప్లానింగ్ తోనే చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ ఊరు నుంచి ఊరు మధ్య నుంచి రోడ్ ఏదైతుందో డివైడర్ తోని నిర్మాణం చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి ముందడుగేయాలని చెప్పేసి ఊర్లో రోడ్డుకు ఎటు 16 ఫీట్లు వదిలిపెట్టాలని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ మా అందరం కలిసి తీర్మానం చేసుకొని ఇవాళ ఎవరు కన్స్ట్రక్షన్ కొత్తగా చేసినా రోడ్డుకు మధ్య నుంచి 16 ఫీట్లు అటు 16 ఫీట్ ఇటు డివైడర్ కటింగ్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్న సెట్ బ్యాక్ అయ్యి వస్తారు. అదేవిధంగా మేము రోడ్డు గిట్ట దాన్ని వెడల్పు చేసుకుంటా వస్తున్నా. ఇవాళ మనం చేసుకుంటూ వస్తుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళైనా కనీసం మన ఊరిని ఈ విధంగా ఒక అందమైన విలేజ్గా చూడాలనుకున్న యువత ఎవరైతారో వాళ్ళంతా నెక్స్ట్ తరం వాళ్ళు ఇంకా దీన్ని ఊరిని ఒక పట్టణం లాగా తీర్చిదిద్దుతున్న ఆలోచనతోనే నేను ముందడుగేయడం జరిగింది. ఈ గొప్ప విషయం ఏంటంటేనండి, పట్టణం తాలూకు అభివృద్ధి అంతా కనిపిస్తోంది కానీ ఊరు తాలూకు మట్టి వాసన కూడా ఏడుంది. అంటే ఆ మంచి ఒక సోయగా ఉంటుంది ప్రతి ఊరికి, అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మేము అడుగుపెట్టంగానే ఒక మంచి ఫ్రెష్ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా అది మీ కృషి అని జనం చెప్తున్నారు. అండ్ మీ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది ఇంతకు ముందే. వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు ఇంట్లో ఉండు ఇంకా ఎంత చేస్తావు చాలించుకో చాలే అంటే కూడా మీరు లేదని అన్ని పనులు పక్కన పెట్టి ఎప్పుడు జనం మధ్య ఉంటారని చెప్పి ఏం తృప్తి వస్తుంది మీకు ఇంత పని చేస్తుంటే? ఇంతకంటే ఎక్కువ తృప్తి అవసరం లేదు మేడం. డబ్బు ఎప్పుడైనా సంపాదిస్తాం, అది తర్వాత ఫస్ట్ ఊరికి సేవ చేయడం అంటే ప్రజలలో వండుకుంటూ ప్రజల మధ్యన ఉండాలన్న ఆలోచనతోనే వ్యాపారాలు ఉన్నా అవి పక్కన పెట్టేసి అయినా ఊరు కోసం ఊరు అభివృద్ధి కోసమే నా ఆశయం. ఏంటంటే మనం పుట్టి పెరిగిన ఊరు, అవును పుట్టి పెరిగిన ఊరిని నేను ఒక అందమైన ఊరుగా చూడాలనుకున్నా. దానికోసం నా సాయశక్తులు కృషి చేస్తా, ముందు కూడా కృషి చేస్తాను. దాతల సహకారం తీసుకొని ఇంకా ఊరిని డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇంతకు ముందు ఎవరున్నారండి మీరు రాకముందు ఇక్కడికి? నాకంటే ముందు స్వప్న రవీందర్ అని
సర్పంచ్గా ఉన్నారు. ఈ ఊరి కథ చాలా మందికి తెలియదు మహేందర్ రెడ్డి గారు, కాబట్టి మీ ఊరి కథ మీ నోట వినాలని ఉంది. ఎంతమంది ఉన్నారు జనాభా, ఏం చేస్తారు, వృత్తులు ఎట్లుంటాయి ఇక్కడ? ఊరు జనాభా సుమారు 6,000 జనాభా ఉంటుంది మేడం. మేజర్గా ఇక్కడ వ్యవసాయం, హ్యాండ్లూమ్స్ మేజర్ మేడం అవి. దాంతో కనీసం ఒక 2,500 నుంచి 3,000 మంది హ్యాండ్లూమ్స్ మీద ఆధారపడి ఉన్నారు. చాలా పెద్ద ఊరు ఇది. పద్మశాలీలు 50% ఉంటారు ఊర్లో. వ్యవసాయం సెకండ్ వచ్చేసి వ్యవసాయం మేడం. వ్యవసాయం మీద గిట్ట చాలా మంది ఆధారపడరు. వ్యవసాయం ఊర్లో ఎక్కడ వాటర్ సోర్స్ వచ్చేసి 3 చెరువులు ఉన్నాయి మేడం ఊర్లో. వాటర్ వచ్చేసి ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువ ఉంది. దానికి మా ఎమ్మెల్యేకి సహకారంతోనే 2 కాలువల నిర్మాణం పూర్తయింది. వాటర్ గిట్ట రావడం జరుగుతుంది. ఎప్పుడు సస్యశ్యామలంగా ఊర్లో 3 చెరువులలో వాటర్ ఉండి మా మత్స్య సంఘం నుంచి అయితే మత్స్యకారులకు కానీ, మన పద్మశాలికి కానీ, రైతులకు కానీ, ప్రతి ఒక్క కులాలకి సంబంధించి ఊర్లో డెవలప్మెంట్ పరంగా చూసినా బాగుంది మేడం. ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉండరు. చేనేత పరిశ్రమతో కొంత నేను కూడా అంటే నేను కొంచెం ఫీల్డ్ వర్క్ చేసిన ఇది వరకు. ఎప్పుడు కష్టాలే చేనేతకి, ఎందుకంటే దానికి గిట్టుబాటు రాక, బయట కొనుగోలు లేక అది. సో మీరు సర్పంచ్గా మీ బాధ్యతలు కొంత పరిమితమైనా కూడా మీ మనసు నుంచి మీరు ఏదో ఒకటి వాళ్ళ కోసం చేసుంటారు. చేనేత పరిశ్రమ కోసం కానీ, వ్యవసాయం కోసం మీరు చేసిన మంచి పనులు 2-3 చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా తెలుసుకున్నాం కొన్ని. చేనేత అంటే పద్మశాలి ఎక్కువ మేడం. వాళ్ళకు పని చేసుకోవడానికి, రంగులు అద్దుకోవడానికి వాటర్ అవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ అవసరం ఉంటుంది. గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు మౌలిక వసతులు అంటే వాటర్ మేజర్గా వాళ్ళకి కావాలి. ఆ వాటర్ అనేది నిరంతరంగా వాటర్ సప్లై చేస్తుంటాం. మరియు దాని తగ్గట్టు ఊర్లో జనాభా పరంగా చూస్తే చాలా ఎక్కువ ఉంది. యువత చాలా యువతకు పద్మశాలి నుంచి వెళ్ళి మంచి సపోర్ట్గా ఉంది. వాళ్ళంతా అక్కడ వాళ్ళ దగ్గర పనిచేయడానికి కానీ అందరికీ ఉపాధి దొరకడం అలాంటి చాలా ఊర్లో బయట ఊరు నుంచి వచ్చి కనీసం ఇక్కడ 1000 మంది వరకు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి. అవును మేడం. అది ఇవన్నీ ఈ పనులు చేస్తూ కూడా ఎవరింట్లో ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ శుభకార్యం జరిగినా మీరు వ్యక్తిగతంగా కూడా వెళ్ళి ఇంతో అంతో మీకు డబ్బు సర్దుబాటు చేయడం మొదలుకొని ఒక పెద్ద దిక్కులా ఉంటూ ఉంటారని మీ అమ్మ వాళ్ళు కూడా చాలా గర్వపడుతున్నారు ఇందాక చూసి. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఇది ఇక్కడ పుట్టి పెరగడం వల్ల, లేకపోతే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మీ తాతలు అట్లా? తాతలు అమ్మ నాన్నల్ని వాళ్ళ నుంచి వెళ్ళి మనము ఇక్కడ చూస్తున్నాం. జనాభాను చూస్తుంటే మనం ఎక్కడైనా ఉన్నా డబ్బు ఎంతైనా సంపాదించినా పేరు అనేది రాదు. మనం సమాజానికి సేవ ఏదో ఒకటి మనకు తోసింది. ఎవరో చనిపోయారు వాళ్ళని వెళ్ళి పలకరిస్తానికి వెళ్ళి వాళ్ళని మందలిచ్చి చూసి వాళ్ళ ఖర్చులకు, దహన సంస్కారాల ఖర్చుల కోసం వాళ్ళకు తోసిన సాయం చేసాడు ప్రతి ఒక్కరికి. ఆ విధంగా అది నేను రాజకీయంలో రాకముందు నుంచి చేస్తున్నాను. అది నిరంతరంగా కొనసాగిస్తానని కూడా చెప్తున్నాను. అసలు మహేందర్ రెడ్డి గారు రాజకీయంలోకి రావాలనే ఆలోచన అది కుటుంబపరమైన ఆలోచన. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇది నిలదొక్కుకోవడం కష్టం. ఏదో ఒక మంచి పని రెండు మంచి పనులు చేస్తాం, తర్వాత అలసిపోతాం. అసలు అలుపెరగని ఒక ప్రయాణం అంటేనే ఏదో ఒక స్ఫూర్తితో ఏదో ఒకటి ఉండాలి. మీకు ఎట్లా వచ్చిందండి అసలు? ఫస్ట్ నుంచి చదువుకున్న రోజు నుంచి మా నాన్నగారు టీడీపీలో వర్క్ చేసినవాడు. ఎప్పటి నుంచి నేను టీడీపీ అంటే ఫస్ట్ నుంచి కొద్దిగా ఎక్కువ ఇది ఉంటుండే. తర్వాత తెలంగాణ వచ్చినాక పార్టీలోకి రావడం జరిగింది. టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్లోకి రావడం. సో టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మరి మన ఊళ్ళు, మన నిధులు, మన నీళ్లు మనం కాపాడుకోవాలి అనే స్ఫూర్తి ఏదైతే వచ్చిందో తెలంగాణ రాష్ట్రానికి, మీరు కేసీఆర్ గారిలో ఏ గుణాలు చూసి మీరు చాలా కదిలిపోయారండి? ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎవరికి ఆ గుణం లేదు. అంటే ఈ రోజు తెలంగాణ ఈ విధంగా ఉందంటే నేను గిట్ట ఫస్ట్లో ఆంధ్రాలో బిజినెస్లు ఉన్నాయి. ఆ రోజు అంటే నేను ఆ విధంగా ఆలోచించలేదు. తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ గారు ఏం చేశారు అనేది, బంగారు తెలంగాణ ఏ విధంగా అయింది, ప్రాజెక్టులు అయితేనేంది, ఇవాళ దళిత బంధు అయితేనేంది, మన రైతు బీమా, ఇవన్నీ అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రజల దాకా మీరు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధి పొందని ఎవరిని చూపిద్దామన్నా లబ్ధి పొందనోళ్ళు లేరు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినోళ్ళే కనపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి పథకం వాళ్ళకి అందుతుంది. మరి ప్రతిపక్షాలు అంత దుయ్యబడుతూ ఉంటాయి కదండి. ప్రతిపక్షాలు అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది వాళ్ళు వెనక ఎవరు చూసుకోరు కదా మేడం. ఈ రోజు జరిగిన దాన్ని చూసి ఇంకా మేము దానికంటే ఇంకా బాగా చేస్తామంటారు. ఎవరేం చేసిన వాళ్ళు ఏం కనపడలేదు. కేసీఆర్ గారు నెక్స్ట్ కాదు, మళ్ళీ తరానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధాని గిట్ట కాబోయే రోజులో ప్రధాని గిట్ట అవుతారని చెప్పేసి గిట్ట. మీరు అప్పుడే బీఆర్ఎస్ కి ట్యూన్ అయిపోయినామండి ఫుల్ గా. బీఆర్ఎస్ మస్తు ముందర మొహం వెళ్ళిపోతుంది. ఇంతసేపు సీరియస్ గా ఉన్న మనిషి మీరు ఇప్పుడు వెళ్ళిపోతుంది 1000 వాట్ బల్బు లాగా. బీఆర్ఎస్ అంటే మీకు పూర్తి నమ్మకం అయితే? అవును మేడం.